హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్ టాలీవుడ్ ఎక్స్క్లూజివ్. మేము ప్రతిరోజు మీకోసం కొత్త ఫిల్మ్ అప్డేట్స్ ని మీ ముందు ఉంచుతాం. మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తూ ఈ రోజు అప్డేట్ లోకి వెళ్దాం. బాహుబలి మొదటి భాగం విడుదలకి ముందు పంపిణీదారులు ఎక్కువ మొత్తం పెట్టి రైట్స్ కొన్నప్పుడు నవ్విన వాళ్ళు ఎక్కువే. ఎందుకంటే సినిమా అటు ఇటు అయితే గనుక జీవితాలు తారుమారయ్యేవి. అదృష్టం కొద్దీ సినిమా పలు సంచలనాలు సృష్టించి అతిపెద్ద హిట్ అయి బయ్యర్లకు భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. అదే నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు మళ్లీ పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించి బాహుబలి 2 రైట్స్ కొంటున్నారు. సినిమా బానే ఉంటుంది, అది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ అంచనాలు తలకిందులైన ఓపెనింగ్స్ తో అన్ని రికార్డులు కొట్టే సత్తా ఈ సినిమాకుంది. దాదాపు అన్ని ఏరియాల్లో బిజినెస్ పూర్తయింది. కానీ కర్ణాటక రైట్స్ కొనడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు. ఒక వర్గం సత్యరాజ్ కావేరీ జలాల విషయంలో అభ్యంతరంగా మాట్లాడినందుకు నిరసనలు తెలుపుతుంటే నిర్మాతలు డిమాండ్ చేస్తున్న అమౌంట్ చూసి బయ్యర్లకు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయంట. అన్నిటినీ మించిన అసలు కారణం ఏమిటంటే కర్ణాటకలో వచ్చే నెల నుండి థియేటర్ల రెంట్లు పెంచనున్నారు. ఇది డిస్ట్రిబ్యూటర్లకు ఒక విధంగా భారమైన విషయమే. బాహుబలి 2 విడుదలకు ఇంకా నెల రోజులే ఉంది. చూద్దాం ఎవరు ధైర్యం చేసి సినిమాని కొనుక్కుంటారో. ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ పోస్ట్ చేయండి.